అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులారా, ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఇప్పటి వరకు గాయత్రీ రామాయణం, సంక్షేప రామాయణంలోని శ్లోకాలు, వాటితో కూడిన రామకథని తెలుసుకున్నాం. పరమాత్మ కథా శ్రవణం, నామ సంకీర్తన అన్ని విధాలుగా మనకి అన్ని శ్రేయస్సుల్ని కలగజేస్తాయి అని శ్రీమద్ రామాయణం, శ్రీమద్భాగవత గ్రంథాలు నిరూపిస్తాయి. వ్యాసుల వారు కలియుగంలో పరమభక్తాగ్రేశ్వరులు ద్రావిడ దేశంలో జన్మిస్తారు అని శ్రీమద్భాగవతం ఏకాదశ స్కందం 5వ అధ్యాయం 39వ శ్లోకంలో చాలా స్పష్టంగా తెలియజేశారు. క్వచిన్ మహారాజా ద్రవిశేషు చ భూరిసహ తామ్రపర్ణి నదీ యత్ర కృతమాల పయస్విని అని అంటారు. ఓ నిమి మహారాజా, కలియుగంలో అక్కడక్కడ ప్రజలు శ్రీమన్నారాయణుని ఆరాధిస్తారు. అందులో ప్రధానంగా దక్షిణ భారతదేశంలో పవిత్రమైన తామ్రపర్ణి, కృతమాల, పయస్విని, కావేరీ నదీ తీరాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలలో కొంతమంది భక్తులు జన్మిస్తారు అని శ్రీమద్భాగవతంలో చెప్పడం జరిగింది. వాళ్లే శ్రీవైష్ణవ సాంప్రదాయంలో చెప్పబడే ఆళ్వారులు. ఆళ్వారులు అంటే పరమాత్మ భక్తిలో పరిపూర్ణంగా లీనమైన వారు అని అర్థం. ఇలా శ్రీవైష్ణవ సాంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. వీరందరూ కూడా శ్రీమన్నారాయణ పరతత్వాన్ని అంగీకరించి, ఆ పరతత్వాన్ని ప్రమాణాల ద్వారా నిరూపించి పరమాత్మని చేరే విధానాన్ని మనకి అందించారు. ఈ 12 మందిలో ఒకరైన వారు స్వామి కులశేఖరులు. వాళ్ళు 8వ శతాబ్దంలో కేరళ రాష్ట్రంలో జన్మించి అక్కడ రాజుగా కూడా పరిపాలించారు. రామకథ వింటున్నప్పుడు రామచంద్రస్వామికి యుద్ధంలో సాయం చేయడానికి కూడా సిద్ధపడ్డవారు స్వామి కులశేఖరులు. కులశేఖరాళ్వారు రచించిన సాహిత్యంలో చాలా ప్రసిద్ధి పొందిన స్తోత్రం ముకుందమాల. ఈ ముకుందమాలలో 40 శ్లోకాలు ఉంటాయి. కృష్ణభక్తి సామ్రాజ్యంలో తారాస్థాయికి చేరుకోవాలి అంటే 4 ప్రధానమైనవి అధ్యయనం చేయాలి. అందులో మొట్టమొదటిది శ్రీమద్భాగవతం, 2 తిరుప్పావై, 3 ముకుందమాల, 4 కృష్ణకర్ణామృతం. అయితే వీటిల్లో ఇప్పటి వరకు 2024వ సంవత్సరంలో శ్రీమద్భాగవత సంబంధమైన భాగవత మహత్యము, గజేంద్ర మోక్షఘట్టంలో వచ్చే గజేంద్ర స్తుతి, నారాయణ కవచము, శ్రీమద్భాగవత చతుశ్లోకి, తిరుప్పావై ధనుర్మాసవ్రతంలో ఉన్న 30 పాసురాలు, వాటితో ఉన్న అర్థాలు తెలుసుకోవడం జరిగింది. ఈ రికార్డింగ్ ద్వారా ముకుందమాలలోని శ్లోకాలు, వాటితో ఉన్న విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కులశేఖరాళ్వారికి నమస్కరిస్తూ, గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తామహం శిరసా వందే రాజానాం కులశేఖరం. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశేనే జగన్నివాసే త్యాలాపనం ప్రతిపదం కురుమే ముకుంద. ఈ శ్లోకంతో ముకుందమాల ప్రారంభమవుతుంది. ఈ శ్లోకంలో శరణాగతి పరమపద ప్రాప్తిని ప్రసాదిస్తుంది అని చెబుతున్నారు కులశేఖరాళ్వారు. ఓ శ్రీకృష్ణ, శ్రీవల్లభ, వరద, దయాపర, భక్తప్రియ, భవబంధఖండన కోవిదుడా, నాథ, నాగశయన, జగన్నివాస, నాకెప్పుడూ కూడా నీ నామాల యొక్క ఆలాపన కలిగేటట్లుగా చెయ్యి అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. భగవన్నామస్మరణే పరమపద సోపాన ప్రాప్తికి మార్గమని ప్రధాన ధ్యేయంగా సాగుతుంది ముకుందమాల స్తోత్రం. అలాగే శ్రీరామకర్ణామృతం తృతీయాశ్వాసంలో 108వ శ్లోకం కూడా ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. శ్రీరామచంద్రేతి దయాపరేతి భక్తప్రియేతి భవబంధన మోచనేతి నాథేతి నాగసేనేతి సదాస్తువంతం మాం పాహి భీతమనిసం కృపణం కృపాళో. ఓ శ్రీరామచంద్ర అని, ఓ దయా సముద్రుడా అని, ఓ భక్తప్రియుడా అని, సంసారబంధాన్ని విడిపించేవాడా అని, నాథ అని, శేషశయనుడా అని స్తుతిస్తూ, ఓ పరమదయాస్వరూపుడా నన్ను రక్షించు అని రామచంద్రస్వామి మీద ఉంటుంది ఈ శ్లోకం. ఈ ముకుందమాలలోని 2వ శ్లోకం జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్టివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథివీ భారనాసో ముకుంద. దేవకీనందుడైన దేవదేవుడికి జయము, వృష్టివంశ ప్రదీపుడైన శ్రీకృష్ణమూర్తికి జయము, మేఘశ్యామలమూర్తి కోమలాంగుడైన శ్రీకృష్ణుడికి జయము, పృథ్వీ భారం తగ్గించడానికి అవతరించిన ముకుందుడికి జయము అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. ముక్తిం దదాతి ఇది ముకుందః అంటే తన భక్తుల్ని వారి కర్మబంధాల నుండి విముక్తుల్ని చేసి మరో జన్మ అక్కర్లేకుండా పరమపురుషార్థమైన మోక్షాన్ని, పరమపద ప్రాప్తిని ఇచ్చి తన దగ్గరికి చేర్చుకునేవాడు ముకుందుడు అని అర్థం. జీవో వినేతా సాక్షి ముకుందో అమిత విక్రమ అంభోనిధి రణంతాత్మ మహోదిధయోంతక అని అంటుంది విష్ణు సహస్రనామంలో 515వ నామం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. సకల ధర్మాలని అంటే ఉపాయాలని వదిలి నన్నే ఆశ్రయించు,
అన్ని పాపాల నుండి నిన్ను విముక్తుణ్ణి చేస్తాను అని గీతాచార్యుడు తన కృష్ణావతారానికి చర్మశ్లోకంగా భగవద్గీతలో ప్రతిజ్ఞ చేస్తాడు 18వ అధ్యాయం 66వ శ్లోకంలో. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రంలో ధ్యాన శ్లోకంలో కూడా ముకుంద అనే పదం కనిపిస్తుంది. క్షీరోదందత్ ప్రదేశే శుచిమని విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సనస్థ స్ఫటికమని నిభైర్ మౌక్తికైర్ మండితాంగ శుభ్రైరభ్రైరభ్రై రుపరి విరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీనత్పునియాద్ దలినలినగదా శంఖపాణిర్ముకుంద. పవిత్రమైన క్షీరసాగరంలో స్వచ్ఛమైన దివ్య కాంతులతో ప్రకాశిస్తూ ముత్యాల మాలలతో శోభాయమానంగా అలంకరించబడిన దివ్య సింహాసనం మీద ఉన్నవాడు, స్వచ్ఛమైన మేఘములు అమృతవర్షము కురిపిస్తుండగా ఆ దివ్యనందనమూర్తి శంఖచక్ర గదా పద్మాలను ధరించి ప్రకాశిస్తున్న ముకుందుడు మన అందరినీ పవిత్రుల్ని చేసేవాడు అని అర్థం. ఇటువంటి జయశ్లోకమే రామచంద్రస్వామికి కూడా ఉంది. జయతు జయతు రామో జానకీ వల్లభోయం, జయతు జయతు రామశ్చంద్ర చూడార్చితాంగ్రహ, జయతు జయతు వాణీనాథనాథ పరాత్మ, జయతు జయతు రామో నాథనాథ కృపాలు. ఈ ముకుందమాల స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు ఇంకొక రికార్డింగ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కులశేఖరాళ్వారికి నమస్కరిస్తూ కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంసం ధరాధీశం కులశేఖరమాశ్రయే. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం.